కమ్యూనిజం ప్రవేశం జరిగింది. బహుశా ఇక్కడ ఉన్నటువంటి పాత తరం వాళ్ళకి తెలుసు, 1950స్లో ఒక సినిమా వచ్చింది, హిందీ సినిమా, దాని పేరు ఆజాద్. ఈ ఆజాద్ సినిమా హీరో దిలీప్ కుమార్. ఆ దిలీప్ కుమార్ ఫోటో వెనుక ఉండేటటువంటి జెండాలో కత్తి కొడవలి ఉంటుంది, సుత్తి కొడవలి ఉంటుంది. అంటే అంత ఓపెన్గా కమ్యూనిజాన్ని ప్రమోట్ చేయడం జరిగింది. సినిమా రంగం ద్వారా రైతే రాజు సినిమా ఉంది, ఆ సినిమాలో కమ్యూనిజాన్ని ప్రమోట్ చేశారు. మనుషులు మారాలి ఉంది, కమ్యూనిజాన్ని ప్రమోట్ చేశారు. ఈ రకంగా భక్త తుకారాం తీస్తే భక్త తుకారాంలో కూడా కమ్యూనిస్టు ఆలోచన విధానాన్ని ప్రమోట్ చేయడం జరిగింది. ఈ ప్రయత్నంలో సనాతన ధర్మ విలువలను పాటించేటటువంటి సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అవమానపరచడం జరిగింది. మన దురదృష్టవశాత్తు ఇది జరుగుతూ వచ్చింది. ఒక నేరేటివ్ ఏ రకంగానైతే విద్యారంగంలో, చరిత్ర రచన రంగంలో, సృజనాత్మక సాహిత్య రంగంలో వచ్చిందో అదే రకమైనటువంటి పెడధోరణి సినీ రంగంలో కూడా వచ్చింది.